నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ సిపికి రేకుర్తి కాలనీ వాసులు పాలాభిషేకం. సల్యూట్ కరీంనగర్ సిపి సార్. పేద ప్రజలకు అండగా కరీంనగర్ పోలీస్. ఏపీలో కాంగ్రెస్ కు 15 సీట్ల గెలుపు. ఎంఎస్ బాబు. నరేంద్ర మోడీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తాం. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో కుస్తీ పోటీలు. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు. కరీంనగర్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మారపల్లి మొగిలయ్య నామినేషన్. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో. గంపలగూడెం సొబ్బాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్. కోలాహలంగా జన ప్రభంజనంతో కొనసాగుతున్న వసంత గారి ఎన్నికల ప్రచారం. త్వరలో రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు వెళ్లిన మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర. తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకుతో ప్రభంజనం. పూతలపట్టులో టీడీపీ అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించండి. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని కురుమాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దళితవాడ, ఆది, ఆంధ్ర గ్రామాల్లో గురువారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థికి త్వరలో రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గడప గడపకు వెళ్లి మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర కోరారు. కురుమాయిపల్లి పంచాయతీ గ్రామానికి ఇచ్చేసిన లోకేష్ బాబు గారికి, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కురుమాయిపల్లి పంచాయతీలో ఇచ్చేసి మేము అందరికి కూడా పాంప్లెంట్ ఇచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీకి 2 ఓట్లు వేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అంటే మహిళా సంక్షేమ అభివృద్ధి చేసిన నాయకుడు. అలాగే ఆయన చేసిన ప్రతి ఒక్కటిను సంక్షేమం. మహిళలు ఈరోజు అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. అదే మన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మహిళలకు సంక్షేమం కలిగింది. నందమూరి తారక రామారావు గారు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ పెట్టి రిజర్వేషన్ కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు. అదే అభివృద్ధిలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలకు డాక్టరా సంఘాలు పెట్టి ముందుగా దీపం కనెక్షన్లు ఎక్కడ లేని విధంగా ఉన్నప్పటికీ కూడా మనకందరికి కూడా విలేజ్ల్లో గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని అభినందించి మళ్ళీ కూడా ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మహిళల్ని సంక్షేమం అని మా మహిళల్ని బాగా చూసుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి. కాబట్టి అందరూ కూడా ఈ కూటమిలో చేరి ఈ అనారోచిక పాలన, ఈరోజు చాలా దౌర్జన్యంగా జరుగుతున్న ఈ పాలనని తొలగించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి అందరికి కావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళని జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ పతనం అయ్యే దిశగా మురళీమోహన్ వ్యూహాత్మకంగా దూసుకువెళ్తున్నారు. అధికార వైసీపీ దుర్మార్గపు పాలనను ఇంటింటికి వెళ్లి వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కలిగే మేలును అందరికీ తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పర్యటిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను స్వయంగా ఆరా తీస్తూ మురళీమోహన్ ఇస్తున్న హామీలకు ప్రజలు పులకించిపోతూ చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే తామంతా సుభిక్షంగా ఉంటామని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మనకు అలాంటి వాళ్ళు కావాలా, ఇలాంటి వాళ్ళు కావాలా మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నది 50-60 మంది ఆడవాళ్ళు ఉంటారు, బయట ఒక 50-60 మంది మగవాళ్ళు ఉంటారు. కానీ ఈ 120 మంది ఒక్క రోజుకు ఒక్కరికి చెప్పినా కూడా ఎంతమంది కొడతారు ఎలక్షన్ లోపల ఆలోచించారు. దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరూ మురళీమోహనే. ఆడవాళ్ళు మురళీమోహన్ నా అక్క చెల్లెల్లో మా అమ్మ ఉంటే ఏ విధంగా అయితే చెప్తారో మీరందరూ కూడా అక్క చెల్లెల్లో అమ్మలాగా భావించి
ప్రతి ఒక్కరికి చెప్పండి. మన జాతి, మన కులము, మన వాళ్ళు మనం అభివృద్ధి చెందాలనుకున్నా, లేకపోతే ఏ ఒక్కరు ఆర్థికంగా ఎదగాలన్నా, సమానత్వం రావాలన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవకూడదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు గెలవకూడదు. ఇదే క్యాండిడేట్ 5 ఏళ్ళు ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడమ్మా. అధికార పక్షంలో ఉంటే కూడా ఏమన్నా మాట్లాడితే పైన వాళ్ళు చెప్తారనుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడకూడదు, ఎన్ని చేయకూడదు, ఏమన్నా చేశాడా? నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని, నాకు ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చి 1 సంవత్సరం పూర్తి కాల, రేపు జూన్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇప్పటికే నా మీద 12 కేసులు పెట్టినారు. నేను ప్రశ్నిస్తా ఉన్నానండి. యాదమరిలో పోయి రోడ్డు లేదని రోడ్డు అడిగిన దానికి నా మీద ఒక కేసు పెట్టారు. ఆఖరికి మళ్ళీ 50 లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు వేశారు. ఏ ఊరికి పోయినా దళితుల సమస్య గురించి మాట్లాడితే కేసులు పెట్టారు. ఎవరైనా పేదవాడిని అన్యాయం చేసి ఎందుకే మీరు ఇబ్బందులు పెడతారంటే కేసులు పెట్టారు. నేను నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టేకున్న జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్ తప్ప, అలాంటిది నన్ను ఊరు పోలీస్ స్టేషన్ తిప్పి అర్ధరాత్రిలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారమ్మా. ఎందుకంటే వీడు తెలివైన వాడు, వీడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఈ జాతుల్లో వీళ్ళందరినీ కూడా మేల్కొలుపుతున్నాడు, వీడిని భయపెట్టాలా, వీడిని తొక్కాలన్నటువంటి ఉద్దేశంతో నానా హింసలు పెట్టారు. నేను ఇన్ని కాదు ఇంకిన్ని 100 సంవత్సరాలు నేను కూడా ఎదుర్కోవడానికి సిద్ధం. ఆఖరికైతే ఈ జాతి ప్రయోజనాల కోసం గొంతు కోసం సిద్ధం. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించండి. నా ప్రాణమైన అర్పిస్తాను కానీ ఈ జాతుల ప్రయోజనం కోసం, వెనుకబడినటువంటి కుటుంబాల అభివృద్ధి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతానో మీరందరూ కూడా అప్రమత్తం ఉండండి. మీరందరూ కూడా ఆలోచనతో పనిచేయండి. దయచేసి సైకిల్ గుర్తు గెలవడం అనేది వాళ్ళకి ఎంత అవసరమో మనకు తెలియదు, పార్టీకి ఎంత అవసరమో మనకు తెలియదు. మన జాతులకి, ముఖ్యంగా వెనుకబడి జాతులకి, ఎస్సీలకి, ఎస్టీలకి చాలా అవసరము. నిలబడి అడిగితే పనిచేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నిలబడి అడిగితే గొంతు కోసే తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదన్నందుకు చంపేశారు. తాగుబోతుగా పని ఉన్నా కూడా అతనికి ఒక జీవితం ఉంది. ప్రకాష్ అన్నటువంటి వ్యక్తి మందు బాగలేదయ్యా, నాణ్యమైన మందు లేదంటే అతను చంపేశారు. ఎంత మందిని పొట్టను పెట్టుకున్నారు. ఒక బిడ్డ, ఒక 10వ తరగతి చదివే పిల్లాడు వాళ్ళ అక్కని వాళ్ళ కళ్ళ ముందరే అవమానం చేసి హేళన చేస్తుంటే, ఎందుకురా మా అక్కని అవమానం చేస్తున్నావు, హేళన చేస్తున్నావు అని అడిగితే ఆ పిల్లల్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అంత దుర్మార్గం. వాళ్ళ మీద కేసుల్లో అనంతబాబు అనే వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఒక డ్రైవర్ తిరగబడి మాట్లాడినందుకు నాకు జీతం సక్రమంగా లేదు, ఎందుకు నీ దగ్గర పనిచేయాలంటే వాడిని చంపి మన ఇంటికి డెలివరీ చేసినటువంటి దుర్మార్గులు, రాక్షసులు మా వీళ్ళు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించగా కళాశాల ఏజీఎం ఎస్ తిరుపతి గారు సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీసీ విభాగంలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 467 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకుతో పాటు జె సాత్విక్ తో పాటు 466, 465, 464, 463, 462, 461 మరియు ఇంకా ఎన్నో అత్యుత్తమ మార్కులు సాధించారు. began digging. You have big round of applause. सर కొంచెం దగ్గరికి
దీంట్లో లిస్టులో లేదు. తమకు ఇలాంటి నీతి నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ దొరకడం తాము చేసుకున్న అదృష్టమని సిపి అభిషేక్ మహంతిపై ప్రశంసలు కురిపించారు. అలాగే తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా టీం సభ్యులతో కలిసి సంవత్సరం క్రితం నుండి తమ పక్షాన్ని నిలబడి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వాటికి లొంగకుండా రాత్రనగా పగలనక తమ కోసం ఎంతో కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మరి ఏదైతే ఉద్యమాలతోటి పురుడు పోసుకున్న గడ్డ ఏదైతే కరీంనగర్ ఉందో మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ రేకుర్తి, మోసీనా నగర్, జరీనా నగర్, షేఖాన్బి వాళ్ళ బాధితుల తరపున మేము ప్రత్యేక కాలనీ బాధితుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఏదైతే మీడియా సమావేశంతో పాటు మరి ఇక్కడున్న పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో మరి కరీంనగర్ జిల్లాలో పనిచేసే పోలీస్ శాఖ వారందరికీ కృతజ్ఞతా భావంగా ఈరోజు ఇక్కడ కమిషనర్ గారికి పాలాభిషేకం, నిరుపేద కుటుంబాలకు చెందిన మైనార్టీ సోదరులందరూ బాధితులు పాలాభిషేకం కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన విషయమే. ఈ బాధితుల సంగతి ఏదైతే మరి గత సంవత్సరాన్నర క్రితం గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అక్రమార్కులు దొంగలు మరి ఎవరైతే కబ్జాకోర్లు ఉన్నారో, ఎవరైతే మాఫియా ల్యాండ్ లార్డర్స్ ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తుల ఇండ్లను కూల్చడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా న్యాయం అనేది బాధితులకు న్యాయం ఈరోజు కరీంనగర్ జిల్లాలో కొత్త కమిషనర్ రాకతోటి న్యాయం జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పగలుగుతా ఉన్నాము. ఎందుకంటే దాదాపు సంవత్సరం కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఈ బాధితులకు కూడా సెల్యూట్తో పాటు ఈ బాధితులకు న్యాయం చేసిన కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖకు కూడా మరొకసారి నేను సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క బాధితులు కానీ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొత్తం పెయింట్ పని చేసుకుంటా, ఆటోలు నడుపుకుంటా, కూలీ కైకిలి చేసుకుంటా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకొని మరి అప్పు చేసి ఆ అప్పుతో పాటు ఒక దానా రూపంలో ఇచ్చిన భూములలో ఇల్లు కట్టుకుంటే ఇలా మంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ మరి వాళ్ళకు సంబంధించిన అనుచరులు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫేక్ పట్టా రిజిస్ట్రేషన్ కాయిదాలు మరి ఏదైతే డెవలప్మెంట్ అగ్రిమెంట్ కాయిదాలు సృష్టించి మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇండ్లను పట్టా బగటిలి 2వ శనివారం రోజు ప్రభుత్వ సెలవు రోజు ఇండ్లను కూర్చిన స్థితి అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అందుకనే ఈ బాధితుల పక్షాన సంవత్సరన్నర కాలం పాటు తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా తరఫున అదేవిధంగా ఇక్కడున్న మీడియా మిత్రులు, ఇక్కడున్న ప్రెస్ మిత్రులు, ఇక్కడున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ బాధితుల పక్షాన చాలా పోరాటం చేసిరు. ఈరోజు ఆ పోరాటానికి ఫలితంగా మన పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేసింది. ఏపీలో కాంగ్రెస్ కు 15 సీట్లు గెలుపు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన. ఇది గెలుపుకు నాంది. ఎంఎస్ బాబు అంటే కొందరికి తక్కువ స్థాయిలో ఆలోచిస్తారు. ఈరోజు ఖచ్చితంగా వారికి నేనేమి అనేది అర్థం అయి ఉండదు. ఏపీలో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు గుర్తింపు లభించింది. అభిమానులతో ఈరోజు నాకు ఆశ ఇచ్చిన మా పూతలపట్టు అభిమానులు, మా అబ్బతాతలు, మా అక్క అమ్మలు ప్రతి ఒక్కరు కూడా సరే నాతో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా మొదటి విజయం అని చెప్పాలి. విజయానికి అడ్డం లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఎన్నో చరిత్రలో సృష్టించిన మా పూతలపట్టు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఆ సరిమలమ్మ గారి ఆశీస్సులతో, ఈరోజు సోనియమ్మ గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో, మల్లికార్జున గారి ఆశీస్సులతో, మేమందరూ కూడా డీకే గారు మన డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో ఈరోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు, ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క విజయమే
కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం తెస్తారు. ఏమో అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదనేది, ఒక్కసారి ఊపు వస్తే గాలి కొట్టుకుని పోతున్నారు. ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎంఎస్ బాబు అలా ఉంటారనుకుంటారు, కానీ ఎంఎస్ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశీస్సులో ఉండారు అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను. ప్రజల కోసం వచ్చినాను, ప్రజల కోసం నేను కష్టపడతాను, ప్రజలే నా ప్రాణం, ప్రజల కోసం ఎప్పటికీ ఉంటాను. కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి మంచి చేయాలని కోరుతున్నాను. మా ఆశయాలతో ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము మంచి ఒక విజయంని సాధించినాం. ఈరోజు అందరూ చూస్తున్నారు. మా మీడియా మంత్రులు కూడా నాకు ఎంతోమంది సహకరిస్తున్నారు. నాకు మొట్టమొదటిసారిగా మీడియా మంత్రులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికీ నాతో ఉండి నిన్న ఇంత ఫోకస్ ఇస్తున్న మా మీడియా మంత్రులకి ఎప్పటికీ నేను రుణపడుతున్నాను. అటువంటి కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకుంటుంది. సరిమల్మ గారు కూడా ఒకసారి ఎంపీగా గెలుస్తారు. దాదాపు నాకు తెలిసినట్లు ఒక 10-15 సీట్లు కాంగ్రెస్ గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి బాగా పొందుకున్నదంటే మా సరిమలమ్మ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆశలతో ఆ అమ్మ ఈరోజు రాజశేఖర కూతురుతో ఉండి ఈరోజు ఆ అమ్మ వచ్చి ఇంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సిస్టంగా ఎంతోమంది ఆయన చూస్తున్నారు. ఆమె ఎంత కష్టపడుతున్నది, ఏ విధంగా పరిపాలన చేయాలా. ఈరోజు పులివెందులో ఇంత మంచి విజయం కూడా సాధిస్తున్నారు. పెద్ద విజయం వస్తుంది. అదేవిధంగా పూతలపట్టులో ఎంఎస్ బాబు గెలిపిస్తారు, నా ప్రజలు ఆశిస్తారు కూడా మీ అందరికీ తెలియజేస్తారు. బండి సంజయ్ నామినేషన్ ర్యాలీలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలి. నరేంద్ర మోడీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తాం. మోదీనే 3సారి ప్రధానమంత్రి కానున్నారు. सारे देश के लोग को पता चल गया, आज पहली बार इलेक्शन आते हैं जाते हैं, लेकिन पहली बार जनता ने तय किया है कि 400 पार के साथ नरेंद्र भाई को तीसरी बार बिठाना है और आप सबके जो सबके लिए हम गुजरात से आए हैं, तो आपका एक काम हमने कम कर दिया है, एक सीट हमने दे दी है, तो अभी 399 के लिए आपको मेहनत करनी है. तो आप तेलंगाना से भारतीय जनता पार्टी के బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ అభ్యర్థిగా మారపల్లి మొగలయ్య ఈ రోజు నామినేషన్ వేశారు. నా పేరు మారపల్లి మొగలయ్య. నా ఊరు జమ్మికుంట మండలం. నేను బహుజన సమాజ్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బహుజనులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలైనటువంటి ఆధిపత్య కులాలైనటువంటి పేదల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీ మన బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. ఈ బహుజన సమాజ్ పార్టీని మనం ఆదరించినట్టయితే ఓట్ల ద్వారా మనకు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అందుతాయి. ఉచిత పథకాలు కాదు, ఉపాధి పథకాలు కావాలి. బహుజనులైనటువంటి సబ్బన్న జాతి ప్రజలారా ఇప్పటికైనా మేల్కొని మన బహుజన రాజ్యం రాకపోతే భారత రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదంలో ఉంది. నరేంద్ర మోడీ అట్టి విషయాల్లోనే బాగా బలమైనటువంటి విధంగా మతతత్వాన్ని పెంచిపోషిస్తూ బహుజనులను ఆర్థికంగా, సామాజికంగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, మన బహుజన సమాజ్ పార్టీ 100 సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్రనల్లిని,
కిరణ్ హాజరయ్యారు. ముందడికి రాకు ముందడికి పోకుండా అని చెప్పిన నేను వెనక జరగాలి. ఇంకా రానా ఇంకా సీఎం గారు వస్తారు కదా లైన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. మరి గతంలో ఉన్న ఎంపీ ఏ ఒక్క సమస్య మీద కూడా పోరాడలేదు, ఏ ఒక్క పని కూడా చేయలేదు. మనకు వచ్చిన నిధులన్నీ వెనుక పంపించిండు. మరి ఇలా బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ ముందుకు వస్తుండు. మళ్ళీ ఆయన ఓటేద్దామా? మనం బుద్ధి చెప్పే అవసరం ఉందా లేదా? దేంతో బుద్ధి చెప్దాం? ఓటే ఆయుధం. మరి ఇంకో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండు. మళ్ళా ఇలా ఏం మెట్టుకొని ముందుకు వస్తా ఉన్నారు. మొన్న అన్ని దొంగ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. మొత్తం చేసి రాలేదా? ఏ ఒక్క హామీ వచ్చిందా లేదా? మన కేసీఆర్ గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా? మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయట్లేదు? మరి వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్దాం? 13 తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఓటు కారు గుర్తు మీద ఓటు వేసి మరి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరి మీ అందులో నేను ఒక మనిషిగా ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి నన్ను గెలిపిస్తే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. అవునా కాదా? మన ప్రాంతంలో ఎక్కువ పనిచేసే పార్టీని నమ్మండి. కేసీఆర్ గారు మీ కన్నమ్మగడు ఉన్నాడు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. రైతు బంధు ఇస్తామన్నాం, ఇచ్చినాం. చనిపోతే రైతు బీమా ఇస్తామన్నాం, ఇచ్చినాం. పండిన ప్రతి గింజ కొంటామన్నాం, కొన్నాం. పెన్షన్ 2000 ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఆడబిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తామన్నాం, ఇచ్చినాం. 24 గంటల కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. వెనుకబడి తరగతుల బిడ్డ, నా కొడుకు సమానం. అనిల్ కుమార్ గారు మంచి మనిషి. మా ఎట్లా ఉండేది? భీమసేన లెక్క ఉన్నాడు మంచిగా. భీమసేనుడు అంటే న్యాయం దిక్కుంటాడు భీమసేనుడు, ధర్మం దిక్కుంటాడు భీమసేనుడు. కాబట్టి మన అనిల్ కుమార్ గారిని కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కోలాహలంగా జన ప్రపంచనంతో కొనసాగుతున్న వసంత గారి ఎన్నికల ప్రచారం. గురువారం ఉదయం మైలవరం టౌన్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి వసంత వెంకటి కృష్ణప్రసాద్ గారు. ముందున్నాడు మీటింగ్
ఏమంటే 4,000 పెన్షన్ వాలంటీర్స్ ద్వారా గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్. ధైర్యంగా చెప్పుకోగలన్నారు చుట్టాలున్నారు సబ్బాల్లోని. మరి ఎదుటి వ్యక్తి వస్తాడు మీ దగ్గరికి, తక్కువ గజకర్ణ గోకర్ణ విద్యలని చెప్తా ఉంటారు, అన్ని అబద్ధాలే చెప్తారు. ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియదు, ఆయన ఏ స్వాతంత్ర సమరయోధులో తెలియదు. భూస్వాముల కొమ్ము కాసి ధనవంతుల కొమ్ము కాసి వాళ్ళు ఇచ్చే ప్రకృతి డబ్బులకి వాళ్ళ అక్రమ సంపాదనకి అడ్డుగా నిలబడే వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ ఊరికి అధ్యాత్మం విద్యాత్వం తాత్కాలికంగా డబ్బులతో కొనాలనుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రజలకు మీ అందరికీ తెలిసిన పుస్తకం స్వామిదాస్ గురించి మీరు తెలుసుకున్నారు. మీకు 30 ఏళ్ళుగా పరిచయం కాబట్టి నాకు ఓటు అడిగే హక్కు, నాకు ఓటు అడిగే మరి ధైర్యం ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ద్వేషించే వ్యక్తిని కాదు. పార్టీ రహితంగా ఎన్నికల వరకే పార్టీల సిద్ధాంతం చెప్తాం. తర్వాత అందరి మనిషిని నేను, నన్ను ఆదరించండి, ఫ్యాన్ గుర్తు మీద ఓటేయండి, పార్టీలు చూడకండి, నన్ను ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఎదుటి వ్యక్తి మన దగ్గర ఈ గూడెంలోనే చాలా మంది చదువుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరు అర్హత ఉన్నాడు. ఎందుకు లేదు? మా దారేలు సురేష్ వీడియో పట్టుకొని ఫోటో. ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించి సంచలనం సృష్టించారు. Good evening all of you. Respected parents, staff members, principals, vice principals, press personalities and my dear students and today's rankers of both first and second years, once again good evening. Right, a little bit late because this is the third press meet today. Yeah, really a great result. I congratulate all the children who were present here. Of course, we spent very less time. You know very well our preparation time for the IP is very less. Hardly 1.5 months or maximum 2 months in few cases. Up to that, no one opened the intermediate textbooks. No one opened the study material. No one knows the intermediate model paper also. But even though just 2 months of preparation made our children once again the state rankers. Really, it's a great. So once again, I congratulate all the children. మరి తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా సందర్భాల్లో పేరెంట్స్ చెప్పారు, ఇన్ని ఐఐటి నీట్ చెప్తున్నారు సార్, ఇంటర్మీడియట్ ఏం కావాలి. నేను చెప్పాను, ఏం కాదండి, మా దగ్గర అంతా ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. 1 month ఈజ్ ఎనఫ్ అన్నాం. కొన్ని క్యాంపస్లో అయితే నిజానికి 1 month కూడా జరగలేదు, అయినా చాలామంది పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ముందుకొచ్చారు. అందుకే చెప్తున్నాం, మన వాళ్ళందరూ ఇది T20 యుగమైన క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు కూడా బాగా ఆడగలరు. T20 అంటే ఐఐటి నీట్ ఎగ్జామ్స్, టెస్ట్ మ్యాచ్లు అంటే ఇంటర్మీడియట్ ఐపీ డిస్క్రిప్టివ్ పార్ట్. మన వాళ్ళు ఆబ్జెక్టివ్లోనే కాదు డిస్క్రిప్టివ్లోనూ కూడా రాణించగలరు. మన వాళ్ళందరూ ఆల్ఫోర్స్ అనగానే ఆల్రౌండర్స్, దెర్ ఇస్ నో అదర్ డౌట్. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర గ్రామాల నుండి మల్ల యోధులు కుస్తీ పోటీలో పాల్గొన్నారు. కుస్తీ పోటీలలో గెలుపొందిన వారికి నగదును అందజేశారు. ఫైనల్ కుస్తీ పైల్వాన్ భీష్మాజీ జాదవ్ వెండి కడియాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.